ఇప్పుడైతే ఎల్‌కేజీ, యూకేజీ నుంచే హిందీ ఉంది గానీ, అప్పుడు మనకి సిక్స్త్ క్లాస్‌లో ఉండేది. నేను నా సిక్స్త్ క్లాస్ నుంచి ట్యూషన్ జాయిన్ అయ్యాను. మా ట్యూషన్ సారు స్కూల్‌లో టెంపరరీ స్టాఫ్‌గా హిందీకైతే ఉండేవాళ్ళు. సార్‌తో పాటు ఒక మ్యామ్ గూడా ఉండేది. అప్పుడు మనకి 25కి యూనిట్ టెస్టులు పెట్టేవాళ్ళు కదా! అప్పుడు ఒకరోజు వాళ్ళిద్దరూ యూనిట్ టెస్ట్ పేపర్స్ కరెక్షన్ చేస్తూ మ్యామ్ ఇలా అన్నారంట. ఒకరికి 24½ వచ్చాయి ఈ క్లాస్‌లో. వీళ్ళు ఖచ్చితంగా మీ ట్యూషన్ పిల్లలైతే అయ్యుండరు అనిందంట. అప్పుడు మా సారు స్కూల్ నుంచి ట్యూషన్‌కొచ్చిన తర్వాత రోల్ నంబర్ 9 ఎవరిదని నన్నడిగారు. ఎందుకు సార్ అనంటే, "నువ్వు చెప్పు" అన్నా. నాదే సార్ అన్నాను. సార్ అప్పుడు, "మన ట్యూషన్ పరువు కాపాడావమ్మా. ఇవాళ 24½ వచ్చాయి. ఇది కంపల్సరీ మీ ట్యూషన్ పిల్లలైతే అయ్యుండరని మ్యామ్ అనింది" అని నన్నైతే అందరితో ట్యూషన్‌లో ఉన్న వాళ్ళతోటి క్లాప్స్ అయితే కొట్టిచ్చారు నాకు. ఇవాళ ఎందుకో నాకు ఆ విషయం గుర్తొచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కానీ అదే విధంగా బాధగా కూడా ఉన్నిందనమాట. ఎందుకంటే ఎంత చదువుకున్నా గూడా ఇప్పుడేం చేయలేకపోతున్నామే అనే బాధ ఎక్కడో కొంచెం ఉంటుంది కదా! నాలాంటి వాళ్ళందరూ చాలామందే ఉండుంటారు. ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి.